టీ20 అప్డేట్స్ చూద్దాం. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న సలార్ 2 సినిమాపై నటుడు బాబీ సింహా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సలార్ క్లైమాక్స్ లో 10 నిమిషాలు గూస్ బంప్స్ వచ్చాయని, సీక్వెల్లో కూడా ఇలాంటివే 100 రెట్లు ఉంటాయన్నారు. ఇందుకోసం భారీ సెట్స్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇంతటి గొప్ప సినిమా షూటింగ్ కోసం ఎదురు చూస్తున్నారన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ఓజీ. ఈ చిత్రం నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్ విడుదలైంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన సోషల్ మీడియాలో పోస్టర్ను రిలీజ్ చేశారు. సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇమ్రాన్ హష్మి, శ్రియారెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. క్రేజీ డైరెక్టర్ హరి దర్శకత్వంలో విశాల్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ రత్నం. ఈ క్రేజీ కాంబో నుంచి డోంట్ వరీ రాచిచ్చా అంటూ సాగే లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. ఏప్రిల్ 26న ఈ మూవీ థియేటర్లోకి రానుంది. తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలను బాలీవుడ్ బిగ్ బి తీవ్రంగా ఖండించారు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ కు కుమారుడు అభిషేక్ తో కలిసి అమితాబ్ హాజరై వేగ్ వార్తలకు చెక్ పెట్టారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ అబద్ధపు ప్రచారాలను నమ్మొద్దంటూ అభిమానులకు సూచించారు. దీంతో ఫ్యాన్స్ అంతా ఊపిరి పీల్చుకున్నారు. మలయాళ సినిమా మంజుమల్ బాయ్స్ చరిత్ర సృష్టించింది. మలయాళ సినీ పరిశ్రమలో అత్యంత ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. గత నెలలో విడుదలైన ఈ మూవీ దాదాపు 175 కోట్ల మార్క్ను క్రాస్ చేసిందని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. కేరళతో పాటు తమిళనాడులో ఈ మూవీ సంచలన విజయం సాధించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ చేంజర్. అందులో ఓ రాజకీయ అంశానికి సంబంధించిన సన్నివేశాన్ని మేకర్స్ విశాఖలో షూట్ చేస్తున్నారు. ఈ సెట్లో రామ్ చరణ్, కియారా లుక్ ఆకట్టుకుంటున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన రెండో కుమార్తె హయవాహినితో విజయవాడకు చెందిన ఓ డాక్టర్ కుమారుడు నిశాంత్తో వివాహం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో రామానాయుడు స్టూడియోలో పెళ్లి జరిపించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. భీమాగా థియేటర్లలో సందడి చేస్తున్నారు గోపీచంద్. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని ఏ హర్ష తెరకెక్కించారు. కేకే రాధామోహన్ నిర్మాత. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ కథానాయకులు. ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి సక్సెస్ ను సొంతం చేసుకుంటున్న నేపథ్యంలో థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హిట్ ఇచ్చిన ప్రేక్షకులను హీరో కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షకులు నవ్వే నవ్వులకి థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి అన్నారు యంగ్ హీరో శ్రీ విష్ణు. ఆయన కథానాయకుడిగా శ్రీహర్ష కనుగొంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఓం భీమ్ బుష. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు. ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ కథానాయకులు. వి సెల్యులాయిడ్తో కలిసి సునీల్ బలుసు నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. ఓ అమ్మాయి ప్రేమలో ఓడిపోయి తన జీవితంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొందో చూపించేందుకు సిద్ధమవుతోంది కథానాయిక నిత్య మేనన్. దక్షిణాదిలోనే కాకుండా హిందీ, ఇంగ్లీష్ చిత్రాల్లోనూ మెరిసిన నిత్య తమిళంలో ఓ ఫ్యాంటసీ రొమాంటిక్ కామెడీతో సందడి చేయనుంది. ఈ చిత్రంతో కామినీ దర్శకురాలుగా పరిచయం కానుంది. పురుషుల విఫల ప్రేమ కథలు ఎన్నో తెరపై చూశాం. వాటికి భిన్నంగా ఇప్పుడు ఓ అమ్మాయి కథను చూపిస్తున్నాం అంటూ చిత్రబృందం తెలిపింది. వాస్తవ సంఘటనల ఆధారంగా వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను ఏదో విధంగా ఆలోచింపజేస్తాయి. అదే తరహాలో రానుంది జహంగీర్ నేషనల్ యూనివర్సిటీ చిత్రం. వినయ్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఊర్వశి రౌతేలా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఢిల్లీలోని ఓ యూనివర్సిటీలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. తమిళ సినిమాతో వెండి తెరకు పరిచయమై తెలుగులో వరుస సినిమాలతో మంచి క్రేజ్ను సొంతం చేసుకుంది కథానాయిక పూజా హెగ్డే. గతేడాది కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమాతో వెండి తెరపై మెరిసిన ఆమె ఇప్పుడు మరో సరికొత్త కథతో ప్రేక్షకులను పలకరించడానికి ముస్తాబవుతోంది. బాలీవుడ్ కథానాయకుడు షాహిద్ కపూర్, పూజా జంటగా నటిస్తున్న చిత్రం దేవా. రోషన్ ఆండ్రూస్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పూజ మునుపెన్నడూ చూడని విధంగా కనిపించబోతున్నట్టు తెలిపింది చిత్ర బృందం. అందం, ప్రతిభతో భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రత్యేకంగా గుర్తుండిపోయిన నటి మధుబాల. 9 ఏళ్ల వయసులోనే సినీ జీవితాన్ని ప్రారంభించిన ఆమె ఎన్నో చిత్రాలు నటించి ఎందరో అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. అయితే ఆమె బయోపిక్ రానున్నట్లు గత కొంతకాలంగా వస్తున్న వార్తలను నిజం చేశారు దర్శకురాలు జస్ప్రీత్ కేరిన్. ఆమె మధుబాల జీవితాన్ని తెరపైకి తీసుకురానున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా మిథున్ వరదరాజా కృష్ణన్ తెరకెక్కిస్తున్న చిత్రం జూయట్. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. రితికా నాయక్ కథానాయిక. ఆనంద్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఆయన పాత్ర లుక్ ను విడుదల చేశారు. అందులో తాను మనసంతా ప్రేయసినినే నింపుకున్న ప్రేమికుడిలా ఆసక్తికరంగా కనిపించారు. వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో ఫస్ట్ కట్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం అర్జునుడి గీతోపదేశం. అఖిల్ రాజ్, దివిజ ప్రభాకర్, వాసంతిక కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సతీష్ గోగడ దర్శకత్వం వహిస్తున్నారు. త్రిలోక్నాథ్కే ప్రదీప్ రెడ్డి వి నిర్మాతలు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి కె అమ్మిరాజు క్లాప్నివ్వగా మల్లెల సీతారామరాజు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వినూత్నమైన కథతో స్క్రిప్ట్ను రాసుకున్నామన్నారు దర్శకుడు సతీష్ గోగాడ. సూర్యతేజ ఏళ్లే కథానాయకుడిగా కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భరతనాట్యం. మీనాక్షి గోస్వామి కథానాయిక, పాయల్ సరాఫ్ నిర్మాత. ఏప్రిల్ 5న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. దర్శకుడు కావాలనుకున్న ఓ యువకుడి కథలో ఏం జరిగిందో అనే నేపథ్యంలో కథ సాగుతోందని మేకర్స్ తెలిపారు. హీరోయిన్గా సహా నటిగా ఇలా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు నటి దివి. ఆమె హీరోయిన్గా నటించిన లంబసింగి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె ఓ కార్యక్రమంలో పాల్గొని తన కెరీర్ ఎలా మొదలైందో చెప్పారు. తనకెంతో ఆప్తుడైన ఒక వ్యక్తి మరణం తనలో స్ఫూర్తి నింపిందన్నారు. టాలీవుడ్ దర్శకుడు రచయిత సూర్యకిరణ్ మృతిపై ఆయన సోదరి నటి సుజిత ఎమోషనల్ అయ్యారు. ఆయన తనకు అన్నయ్య మాత్రమే కాదు, నా హీరో తండ్రి లాంటి వాడు అంటూ సుజిత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరో జన్మంటూ ఉంటే అప్పుడైనా నీ కలలు సాకారం కావాలంటూ పోస్ట్ను షేర్ చేశారు. టాలీవుడ్ దివంగత హీరో ఉదయ్ కిరణ్, అనిత కాంబోలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సినిమా నువ్వు నేను మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. తేజ దర్శకత్వంలో 2001లో రిలీజ్ అయిన ఈ మూవీ ఘన విజయం సాధించింది. ఈ నెల 21న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర మేకర్స్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. పుష్పలో సూపర్ హిట్ అయిన ఊ అంటావా సాంగ్ పై నటి సమంత ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆ సాంగ్ చేసే ముందు వణికిపోయానన్నారు. అలాంటి పాటలు చేయాలంటే ఎవరి మాటలు వినకూడదన్నారు. ఆ సాంగ్ ఒక యాక్టర్గా తనకు చాలా పెద్ద సవాలన్నారు సమంత.